ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు హట్కో సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా ప్రారంభించిన పల్లె పండుగ పనులు సంక్రాంతిలోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో అర్హులైన వారందరికీ 2 పడకల ఇళ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సరళీకృత విధానంలో ఇసుకను ఉచితంగా అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు హట్కో సంసిద్ధత వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. రాజధాని నిర్మాణానికి హట్కో 11,000 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంస్థ అందించే రుణ విధి విధానాలపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో హట్కో చైర్మన్ ఎండీ సంజయ్ కులశ్రేష్ఠ నిన్న సమావేశమై చర్చించారు. మరోవైపు జాతీయ సంస్థలతో పాటు వ్యాపార, ఐటీ సంస్థలు అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు తెలియజేశారు. పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 20 మధ్య ప్రారంభించిన పల్లె పండుగ పనులు సంక్రాంతిలోగా పూర్తయ్యేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను నిన్న ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న 30,000 పనులు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన బిల్లును సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ క్రీడా విధానంపై జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన నిన్న ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న క్రీడా వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, వచ్చే 2 ఏళ్లలో జాతీయ క్రీడలకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యమిచ్చేలా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ను సంప్రదించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో డయేరియా ప్రభావిత ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న పర్యటించారు. పర్యటన అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు కలుషితం కావటం, బోర్లలో ఫిల్టర్లు లేకపోవడం వల్ల 15 మందికి డయేరియా సోకిందని తెలిపారు. ఇతర అనారోగ్య కారణాల వల్ల 2 మృతి చెందినట్లు పేర్కొంటూ దాచేపల్లి అంజనాపురం కాలనీలో డయేరియా లక్షణాలతో కొంతమంది ఆసుపత్రిలో చేయడం జరిగింది. 3 రోజులుగా 17 కేసులు డయేరియా కారణంగా ఆసుపత్రిలో ఉంటున్నారు. ఒక 4 దాచేపల్లి పిఎస్సిలో, ఒకరు సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్లో, ఒకరు జీజీహెచ్ లో, ఇతరత్ర కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉండగా 7 మంది నయమై ఇంట్లోనే వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డాక్టర్లను కూడా నియమించడం, పెద్ద ఎత్తున ఏఎన్ఎంలని, ఆశా వర్కర్లను కూడా నియమించి ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి కంటైన్ చేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తా ఉంది. తెలంగాణలో అర్హులైన వారందరికీ 2 పడకల ఇళ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి పట్టాలు ఇప్పిస్తామని దళారులు మోసం చేస్తున్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వమే అర్హులకు పట్టాలు ఇస్తోందని చెప్పారు. ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని, దీపావళి తర్వాత మరో 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇసుకను సరళీకృత విధానంలో ఉచితంగా అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో క్షేత్రస్థాయిలో ఇసుక ర్యాంపులను ఆయన నిన్న పరిశీలించారు. బోట్స్మెన్ సొసైటీ సభ్యులు తీసుకువచ్చే ఇసుకను ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని తెలియజేస్తూ స్వచ్ఛందంగా రైతులు కానీ, లేదంటే ఎవరైతే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎండ్ల బండ్ల మీద కానీ, ట్రాక్టర్ల మీద కానీ వాళ్ళు వచ్చి ఆ ఇసుక తీసుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బందులు, అభ్యంతరాలు కూడా సృష్టించొద్దని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అధికారులు కూడా
అందరూ పాటించవలసిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంటే ఎంత అయితే బోట్స్మెన్స్ తీసుకురాగలుగుతారో ఆ స్థాయిలో ఆన్లైన్ ఆఫ్లైన్ లో పూర్తి స్థాయిలో పంపించగలిగేటువంటి పరిస్థితి ఉంటే ఇసుక సమస్య కూడా కొంత తీరేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో త్వరలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ ప్రగతినగర్లోని ఇలీప్ మహిళా పారిశ్రామిక వాడలో ఎంఎస్ఎంఈ డిఫెన్స్ కాన్క్లేవ్ అంశంపై నిన్న నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో రక్షణ శాఖకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేయించి మహిళలకు ప్రోత్సాహం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా అంతకుముందు అంకుర సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. పీఎం ఆవాస్ యోజన 2 పథకం కింద పేదలు ప్రయోజనం పొందనున్నారని తెలియజేశారు. రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటినే పూచీకత్తుగా పరిగణించి బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. హైదరాబాదును ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో నిర్వహించిన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నరెట్కో ప్రాపర్టీ షో కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో నరెట్కో ఒక భాగమని, ప్రభుత్వం వ్యాపార రంగానికి అండగా ఉంటుందని అన్నారు. హైదరాబాదులో మౌలిక సదుపాయాల కల్పన కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. ప్రపంచ స్థాయి నైపుణ్య విశ్వవిద్యాలయం, క్రీడా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, మెట్రో విస్తరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలియజేశారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల రుసుము చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 28 నుంచి నవంబర్ 11 లోపు ఫీజు చెల్లించాలని పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ రెడ్డి తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు ₹125, సప్లిమెంటరీ రాసేవారు 3 సబ్జెక్టుల వరకు ₹110, అంతకంటే ఎక్కువ ఉంటే ₹125, వృత్తి విద్యా విద్యార్థులు అదనంగా ₹60 చెల్లించాలని ఆయన వెల్లడించారు. నిర్ణీత గడువులోగా చెల్లించలేని విద్యార్థులు నవంబర్ 12వ తేదీ నుంచి 18 వరకు ₹50, 19 నుంచి 25వ తేదీ వరకు ₹200, 26 నుంచి 30వ తేదీ వరకు ₹500 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఆన్లైన్లోనే పరీక్ష ఫీజు చెల్లించాలని, పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు చెల్లించవచ్చని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధిని విస్తృతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలపై తెలంగాణ ఓవర్సీస్ మానవ వనరుల సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయంలో ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నవంబర్ 2వ వారంలో హుస్నాబాదులో విదేశీ ఉద్యోగ మేళా నిర్వహించాలని, అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీల ప్రతినిధులకు మంత్రి సూచించారు. ఈ ఉద్యోగ మేళాకు నమోదు చేసుకోవాలని యువతను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు హట్కో సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా ప్రారంభించిన పల్లె పండుగ పనులు సంక్రాంతిలోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో అర్హులైన వారందరికీ 2 పడకల ఇళ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సరళీకృత విధానంలో ఇసుకను ఉచితంగా అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.